మనిషి అన్నాక పట్టు విడుపు ఉండాలి. మనోదార్ఢ్యం వేరు, సర్దుబాటుతనం వేరు. మనిషిలో పరిస్థితులను బట్టి రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. మనస్సు ఓ సముద్రం, అందులో లేచే తరంగాలు భావాలు. ఒకప్పుడు అలా చిన్నదిగా లేవచ్చు, మరొకప్పుడు తాళోత్తుంగంగా ఎగసిపడవచ్చు. మనసులో కలిగే భావాలు ఉదాత్తాలు కావచ్చు, ఉద్విగ్నాలు కావచ్చు. ఆ కలిగిన భావం వల్ల వాడికి ఏదో తృప్తి కలగవచ్చు, పైవాడికి దానివల్ల పరితోషం కలగవచ్చు. ఏ కారణాన్న కానివ్వండి. ఇంట్లో తల్లిదండ్రులు ఉల్లాసంగా సంతోషంగా ఉంటే ఆ కారణం తమకు తెలియకపోయినా పిల్లలు ఆనందంగా ఉంటారు. యజమాని ఉత్సాహంగా ఉంటే వారు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ కలిగే భావాలు ఉదాత్తాలు తనకు ఇతరులకు కూడా ఉల్లాసాన్ని కలిగించేవి అయినప్పుడే ఈ స్థితి. ఒకప్పుడు ఉద్విగ్న భావాలు కలగవచ్చు. వాటి వల్ల ఆ మనిషే కాదు, పరిసరాల వారు సుఖంగా ఉండలేరు. అయితే ఇలా కలిగిన ఉద్విగ్న భావం ఎంతసేపు ఉండనక్కర్లేదు. వారి సంస్కార వశాన ఒకప్పుడు తానే వచ్చినంత వేగంగానూ మళ్ళీపోవచ్చు. వాడు తన విద్యా వివేకాదుల వల్ల ప్రయత్నించి దాన్ని మళ్ళింపవచ్చు. లేదు, తోటివారి అనునయం వల్ల రూపరణవచ్చు. అయితే ఈ సర్దుబాటు అందరిలోనూ ఉండదు అంటున్నాడు నీతికారుడు. అతి కుపిత అపి సుజనా యోగేన మృదు భవంతి నతు నీచా హేమ్న కఠినస్యాపి ద్రవణోపాయోస్తి నతు తృణానాం. సజ్జనులు కోపించిన ఏదో ఉపాయం చేత వారిని మెత్తపరచవచ్చును. నీచులనట్లా కాదు. బంగారం గట్టిగానే ఉన్నా కరిగించవచ్చును, గడ్డిని కరిగించలేం. మన అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా మనస్సు కలత చెందుతుంది. ఆ కలత రోషరూపంగా ఉబుకుతుంది. మన అభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడ ఏదో జరుగుతుంది. మనము మాటన్నా అవతలి వారు దాన్ని మన్నించలేదు, వారికి తోచినట్టు మరోలా చేశారు, మనకి రోషం వస్తుంది. వారు మనం చెప్పినట్టు చేయకపోయినందువల్ల, మరోలా వారు చేసినందువల్ల మనకేమీ కంపు మునిగిపోలేదు. కానీ మనం మనుషులం కదా, వెంటనే మన అహం దెబ్బతింటుంది. కాస్త ఆలోచిస్తే మనకే తోస్తుంది మనం చెప్పింది సరికాదని, వాడు సరిగానే చేసాడని. కానీ నిసర్గ దౌర్బల్యం వల్ల ఆలోచించకుండానే ఒక్కసారి రోషం తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న రోషం ఎంతసేపు ఉండదు. అది నీది కాదు, నీలో ముందున్నది కాదు. ఎక్కడో తిరుగుతున్న దాన్ని పట్టుకు వచ్చావు. నీ దగ్గర దానికి సుఖం లేదు, పీట వేసి కూర్చోదు. కాసేపు ఉండి నీతో కూడా చెప్పకుండా లేచి చక్కపోతుంది. మామూలుగా ఏమీ జరగనట్టే ఉంటావు నువ్వు. ఎదుటివాడు కాని పని చేశాడు, అది మంచిది కాదు, నువ్వు వద్దంటున్నావు. వాడు వినలేదు, నీ మాట పెడచెవిని పెట్టి వాడి పని వాడు చేసుకుపోయాడు. మనసు కలకబారింది. ఆ కలక కోపం. ఇది చటుక్కును పోదు, రోషంలాగా కాసేపు నీ మనస్సులో ఉపచారాలు చేస్తుంది, అసంతృప్తిని రేపుతుంది. దౌర్భాగ్యుడు ఎంత పని చేశాడు, చెబుతున్నా విన్నాడు కాదు, చిచి అనుకుంటారు. ఈ అసంతృప్తి మనసంతా కమ్మేస్తుంది, మరో తలపును రానివ్వదు. నీలో చిడుముడిపాటును కలిగిస్తుంది. లోపల ఒదిగి ఉండక మొగం మీదికి వస్తుంది, ఏవో అసంతృప్తి పలుకులు పలికిస్తుంది. పక్కవారు అన్నా ఇతని మనస్సు కలత చెందిందే, తిప్పుకోలేకపోతున్నాడు, ఈ స్థితిలో ఎక్కువసేపు కొనసాగితే అనవసరంగా మనసు పాడు చేసుకుంటాడని దగ్గరకు వచ్చి రెండు మంచి మాటలు పలుకుతారు. వాడల్లా చేయకపోవాల్సిందే, చూడండి ఎంత ఇబ్బంది వచ్చిందో వాడి చేత వల్ల అని వాడిని అనుసరించి వాడి తోవలోనే రెండు మాటలు పలికి, ఆ పిచ్చినాకన్నా తెలివి తక్కువ వాడు తొందరపడ్డాడు, అయితే ఏంలేండి పరిస్థితి చేయి దాటిపోలేదు, మనం సర్దుబాటు చేయవచ్చు, అనవసరంగా మీరు మనసు పాడు చేసుకోకండి, కాస్త పస్తాయిస్తే అన్నీ సజావుగానే సాగిపోతాయి అంటూ ఏమేమో పలుకుతారు. అప్పుడు వాడు ఆలోచనలో పడతాడు, నిదానిస్తాడు, తలపులు కలబోసుకుంటాడు, పరిస్థితులు ఆకళించుకుంటాడు. నిజమే, అట్లాంటి స్థితిలో ఎవరున్నా అలాగే చేసేవారేమో. ఎవరున్నా ఏమిటి, మనమే ఉన్నా అదే చేసి ఉండేవాళ్ళం. సరేలే అనుకునేప్పటికీ ఆ కోపం కాస్త ఎగిరిపోతుంది, మొగాన నవ్వు విరుస్తుంది. అమ్మయ్య,
అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు యువతలివాడు. క్రోధమని మరోటుంది. అవతలివాడు చేసిన దానికి మనస్సు మండిపోతుంది. వాణ్ణి ఏదో చేసే వరకు ఇది చల్లారదు. ఇది సజ్జనులకు సహజం కాదు. పరిస్థితులు విషమించినప్పుడు బలవంతాన క్రోధం తెచ్చుకుంటారు వారు. దాని పని అయిపోగానే దాన్ని వదిలేస్తారు, తమలో దాచుకోరు. కాకాసురుడి మీద క్రోధం తెచ్చుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. వాడు గోల పెట్టేప్పటికీ ఒక కన్ను తీసుకొని పోమన్నాడు. కాళీబిద్దిలాగా ప్రాణాలు తీయక వదలననలేదు. ఇవి పట్టు విడుపును. సజ్జనుల కోపం పోగొట్టవచ్చు, నీచులు ఉపలాలనానికి లొంగరు. ఇంత అపకారం చేసిన రావణుడు గనక వస్తే రక్షిస్తానంటాడు క్రోధాన్ని పక్కన పెట్టి శ్రీరామచంద్రమూర్తి. ఇదివా రావణస్వయం అంటూ. అన్నీ పోయి తాను పోతానని తెలిసి కూడా చావనైనా చేస్తాను కానీ రామునితో సంధి చేసుకోనంటాడు రావణుడు. నమేయం హి కస్యచిత్ అంటూ. సజ్జనుడి కోపాన్ని పోగొట్టగలం కానీ నీచుడి కోపాన్ని పోగొట్టలేమనడానికి ఇంతకంటే దృష్టాంతం ఏముంది? బంగారాన్ని కరిగించగలం కానీ గడ్డిని కరిగించగలమా? అది కాలి బూడిద కావటానికే సిద్ధపడుతుంది కానీ కరగడానికి తల వగ్గదు. నీచులు తృణప్రాయులు, సుజనులు బంగారు వంటివారు.